హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం మనం పేషెంట్ వైటల్స్ నెక్స్ట్ వచ్చేసరికి పేషెంట్ యొక్క ఐవి క్యాన్లాస్ సైజెస్ వాటి యొక్క ఫ్లో రేటు రికమెండేషన్ గురించి తెలుసుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఐవి సెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైంలో ఏ ఐవి సెట్ను వాడతారు. ఐవి అండి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వెంట్, రెండు వచ్చేసరికి నాన్ వెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫిల్టర్. వెంట్ నాన్ వెంట్లో వచ్చేసరికి మైక్రోసెట్స్ అండ్ మ్యాక్రోసెట్స్. ఇప్పుడు మనం హాస్పిటల్లో రెగ్యులర్గా వాడేది ఏంటంటే మ్యాక్రోసెట్ మనం రెగ్యులర్గా వాడుతున్నాం. ఇది వచ్చేసరికి 20 drops = 1 ml కింద క్యాలిక్యులేట్ చేస్తాం మనం. కానీ మైక్రోసెట్ అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన టెక్నాలజీ వలన మనకి ఇన్ఫ్యూజన్ పంప్స్, సిరంజ్ పంప్స్ వచ్చిన తర్వాత ఈ మైక్రో డిప్ సెట్ అనేది మనం చాలా రేర్గా చూస్తున్నాం. మైక్రో డిప్ సెట్ మనకి ఎలా ఉండిద్ది అనేది ఒకసారి మీకు గుర్తుంటే ఒకసారి అవగాహన తెచ్చుకోండి. తెలియని వాళ్ళకి ఒకసారి అయినా వాళ్ళ గురించి ఈ మైక్రో సెట్ చూపిద్దామని అనుకుంటున్నాను. దగ్గర ఇది వచ్చేసరికి స్పార్క్ అండి. ఇది వచ్చేసరికి డ్రిప్ యొక్క ఛాంబరు. దీని లోపల పిన్ ఉంటుందండి. ఈ పిన్ నుంచి మనకి డ్రాప్ బై డ్రాప్ సెలైన్ అయితే వస్తుంటుంది. ఇది వచ్చేసరికి రోల్ క్యాంప్, ఇది వచ్చేసరికి ట్యూబింగ్, ఇది ఇంజెక్షన్ సైట్ అంటారు. ఇది వచ్చేసరికి కనెక్టర్. ఇది ఎందుకు చూపిద్దాం అనుకున్నానంటే రెగ్యులర్గా మనం చూసే మ్యాక్రో ఐవి సెట్ని చూస్తుంటాము, బ్లడ్ సెట్ చూస్తుంటాము, పీడియాటిక్ డ్రిప్ సెట్ చూస్తుంటాము. ఈ మైక్రో ఐవి సెట్ వచ్చేసరికి ఇన్ఫ్యూజన్ సెట్ చాలా రేర్గా ఇప్పుడు మార్కెట్లో కనపడుతుంది. ఈ ఏదైతే ఈ ఇన్ఫ్యూజన్ సెట్స్, ఈ సిరంజ్ పంప్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మైక్రో డిప్ సెట్ని ఎవరు వాడట్లేదు. పేషెంట్ వైటల్స్ని ఎలా చెక్ చేయాలో చూసాము. నెక్స్ట్ క్యాన్లా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఏ కలర్లు ఉంటాయి, ఏ గేజెస్ ఉంటాయి, దేనికోసం రికమెండ్ చేస్తామో చూసాము. తర్వాత ఐవి సెట్స్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఎంఎల్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, డ్రాప్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది మీకు చిన్న టెక్నిక్, చిన్న డెఫినేషన్ అనమాట. ఎవరైనా కూడా ఈ డెఫినేషన్ వింటే లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మొదటగా డాక్టర్ వచ్చి మనకి 3.2 లీటర్స్ 24 hours పేషెంట్కి వెళ్ళాలని చెప్పి వెళ్తారు. అప్పుడు మనం పేషెంట్కి ఎన్ని ml/h పెట్టుకోవాలనేది ఈ ఫస్ట్ డెఫినేషన్ అండి. ఫస్ట్ డెఫినేషన్లో డాక్టర్ గారు వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ అంటే 3.2 లీటర్స్, టైం చెప్పారు అంటే 24 hours. అంటే డ్రిప్ రేట్ = వాల్యూమ్ బై టైం. మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 125 135 వస్తుందండి. ఈ 125 ml/h అనేది మనం పేషెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. అయితే 125 ml/h పేషెంట్కి ఫ్లూయిడ్ వెళ్ళాలి అంటే పర్ మినిట్కి ఎన్ని డ్రాప్స్ పడాలి, ఎన్ని డ్రాప్స్ పడితే 125 ml అనేది పేషెంట్కి వెళ్తుంది అనేది మన నెక్స్ట్ డెఫినేషన్ అండి. ఇదెందుకు సార్, మాకు ఆల్రెడీ ఇన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఇన్ఫ్యూజన్ సెట్స్, ఇవి ఇన్ఫ్యూజన్ పంపులు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని 100 అంటే 100 నొక్కుతాము, 200 అంటే 200 నొక్కుతాము, వాటంతకు అవే వెళ్ళిపోతాయి అని మీరు భావిస్తే అది ఎప్పుడు కరెక్ట్ కాదు. మిషన్స్ అనేవి అన్ని వేళల్లో పనిచేయవండి. ఏదో టైంలో బిజీగా ఉండవచ్చు. ఆ టైంలో డాక్టర్ గారు వచ్చేసి మనకి పేషెంట్ యొక్క ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనో అర్థం కాక తెలియక సతమతం అవుతూ ఉంటాం. మీరు డెఫినెట్లీగా ఈ యొక్క డెఫినేషన్ని మీరు నోటెడ్ చేసుకొని బై హ్యాడ్ చేసుకుంటే ఎక్కడ ఎవరు ఏ డాక్టర్తో కూడా మీరు మాట పడాల్సిన అవసరం ఉండదు. గంటకి ఎన్ని ml పెట్టాలి అనేది ఒక అవగాహనకు వచ్చింది. ఎందుకంటే డ్రిప్ రేట్ = వాల్యూమ్ బై టైం వేసుకున్నాం, క్యాలిక్యులేషన్ చేసాము, 120 ml వచ్చింది లేదా 130 ml వచ్చింది. ఆ 130 mlని మనం ఎలా డ్రాప్లో కన్వర్ట్ చేసుకోవడమే నెక్స్ట్ డెఫినేషన్ అండి. మీరు బాగా ఏనండి, వచ్చిన ఎంఎల్ ఇంటూ డ్రిప్ రేట్, అంటే మనం ఏదైతే ఐవి సెట్ తీసుకుంటున్నామో దాని డ్రిప్ రేట్ వచ్చేసరికి
ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని ఐవి సెట్ యొక్క డ్రిప్ రేటు బ్లడ్ సెట్తో సహా బ్లడ్ సెట్తో సహా దాని యొక్క డ్రిప్ రేట్ వచ్చేసరికి 20 డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ml అండి. 20 డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ml. మన హాస్పిటల్లో నడుస్తున్న అన్ని డ్రిప్ సెట్లో వచ్చేసరికి 20 డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ml అంటే మ్యాక్రో సెట్స్. మైక్రో సెట్స్ వచ్చేసరికి 60 డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ml. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డ్రాప్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చెప్తాను. మనకిచ్చిన ఎంఎల్ అంటే 130 ml కానీ 140 ml కానీ ఇంటూ డ్రిప్ రేట్ అంటే మనం పెట్టే ఐవి సెట్ యొక్క డ్రిప్ రేట్ అది మైక్రోనా మ్యాక్రోనా. ఇప్పుడు మనం వాడేది మ్యాక్రో వచ్చేసరికి 20 డివైడెడ్ బై మనకి టైం అంటే అవర్కి వచ్చేసరికి 60 minutes ఉంటుందండి. మినిట్కి వచ్చేసరికి 60 seconds వస్తుంది. మనం ఇప్పుడు మినిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి బైసన్ వచ్చేసరికి ఎంఎల్ ఇంటూ డ్రిప్ రేటు డివైడెడ్ బై 60 అంటే 125 ml ఇంటూ డ్రిప్ రేటు 20 డివైడెడ్ బై 60. ఈ డెఫినేషన్ వేస్తే మనకి కావాల్సిన డ్రాప్స్ అనేది 100% కరెక్ట్గా వస్తుందండి. దీన్నే వాల్యూము ఇంటూ డ్రిప్ రేటు బై టైం అంటారు. అండ్ నెక్స్ట్ వన్ మనకి డ్రాప్స్ తెలిసింది, డ్రాప్స్ పెట్టేశాం. కానీ కొన్నిసార్లు డాక్టర్ గారు వస్తారు, ఆయన డైరెక్ట్గా డ్రాప్ చెప్తారనమాట. పేషెంట్కి 60 డ్రాప్ పర్ మినిట్ వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. 60 డ్రాప్ పర్ మినిట్ వెళ్తే గంటకి ఎంత ఎంఎల్ పెట్టుకోవాలనేది మీకు ఐడియా రావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే చెప్పారో డ్రాప్స్ ఇంటూ టైం డివైడెడ్ బై డ్రిప్ రేట్ ఈ సూత్రం వేస్తే మనకి గంటకి ఎంత ఎంఎల్ వెళ్ళాలనేది మనకి డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఏదైతే డాక్టర్ గారు చెప్పిన డ్రాప్స్ ఇంటూ టైము డివైడెడ్ బై డ్రిప్ రేట్, వాల్యూము ఇంటూ టైము డివైడెడ్ బై డ్రిప్ రేట్, ఇది డెఫినేషన్ అండి. ఈ డెఫినేషన్ మీరు నేర్చుకుంటే ఎటువంటి డ్రాప్స్ అయినా కానీ ఎంఎల్ అయినా కానీ ఈజీగా క్యాలిక్యులేషన్ చేస్తారని చెప్పి. పేషెంట్కి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు మనం కలగజేసినట్టే. అవి మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఉందో ఈ స్కార్ప్ వచ్చేసరికి దీన్ని మనం ఎటువంటి హ్యాండ్స్తో టచ్ చేయకూడదు. ఇది ఓన్లీ స్టెరైల్ గ్లో వేసుకున్నప్పుడు తప్పించి మిగతా ఏ టైంలో కూడా ఈ పార్ట్ని మనం ఎప్పుడూ టచ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఛాంబర్ని ఎప్పుడు డ్రిప్ ఛాంబర్ని సగం వరకు నింపే ఉండాలి. దీంట్లో ఉన్న ఎయిర్ మొత్తం తీసిన తర్వాతనే పేషెంట్కి మనం కనెక్ట్ చేయాలి. హడావిడిగా ఒక ఫ్లూయిడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాటిల్ కనెక్ట్ చేసేసి ఈ ఎయిర్ని మనం పేషెంట్కి అలానే వదిలేస్తే ఎయిర్ ఎంబాలిజం వస్తుందండి. ఈ ఎయిర్ ఎంబాలిజం వల్ల పేషెంట్ డెత్ అవుతారు. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ అనేది పేషెంట్ యొక్క ఇంట్రావెనస్ క్యానులా నుంచి బ్లడ్లోకి అస్సలు కలవకూడదు. అదొకటి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎయిర్ వెళ్ళడం వల్ల ఎయిర్ ఎంబాలిజం వస్తుంది. దయచేసి ఎవరు కూడా ఎయిర్ని ఐవి సెట్ నుంచి డిస్కార్డ్ చేసిన తర్వాతనే పేషెంట్కి ఫ్లూయిడ్ కనెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.